రాజ్నాథ్కు ఫిర్యాదు చేయడం కానివ్వండి, లేకపోతే ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన విధానం కానివ్వండి, ఆర్మీ ఆసుపత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, కావాలనే తొందరగా రిలీజ్ చేయడానికి ఇచ్చేశారనేటువంటిది. సరే, రాజకీయపరమైన అంశాలు పక్కన పెడదాం. న్యాయపరంగా ఎటువంటి మూమెంట్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి? ఇప్పుడు కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయంటారు శ్రవణ్ గారు ఫైనల్గా? వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఈ పర్టికులర్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి లీగల్ రికోర్స్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఒక ప్రెసిడెంట్ కాబోయే అవకాశం ఉందని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తుల మీద 124A ప్రయోగించినప్పుడు దాని రికోర్స్ వేరుగా ఉంటుంది. బట్ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా చాలా బలవంతుడైనటువంటి రఘురామకృష్ణరాజు గారి మీద దీన్ని ప్రయోగించారు ఇప్పుడు. సో ప్రయోగించినప్పుడు ఖచ్చితంగా దీని మీద ఒక ప్రెసిడెంట్ అయితే ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇద్దరు బలవంతులు పోటీ పడినప్పుడే దానికి ఒక డెసిషన్ అనేది వస్తుందనేది. ఎందుకంటే సామాన్యుడు పోరాటం చేస్తే దానికి చాలా సంవత్సరాలు పడుతుంది. బట్ రఘురామకృష్ణరాజు గారి పట్ల, రఘురామకృష్ణరాజు గారి వైపు న్యాయం కూడా ఉంది, ధర్మం ఉంది, న్యాయం ఉంది. ఈ రెండూ ఉన్నాయి. ఆర్థికంగా కాస్త బలవంతుడు, రాజకీయంగా, సామాజికంగా కొంచెం బలమైనటువంటి వర్గం కాబట్టి ఖచ్చితంగా దీని మీద లీగల్గా ఒక ప్లాన్ ఆఫ్ లీగల్గా ఒక రికోర్సు ఆర్ ఒక ప్రెసిడెంట్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది 124A మీద. బికాజ్ రఘురామకృష్ణరాజు గారి అంశంలో మొదటి నుంచి ప్రాథమికంగా మనం చూస్తే రాజకీయపరమైన దాడి, సాంఘికపరమైన దాడి, లీగల్గా కూడా అన్ని వయలేషన్స్ జరిగినాయి రఘురామకృష్ణరాజు గారి కేసులో. ఎందుకు జరిగినాయి అంటే మొదటి నుంచి రైట్ ఫ్రమ్ ప్రొడక్షన్, రైట్ ఫ్రమ్ అరెస్ట్ దగ్గర నుంచి మనం తీసుకుంటే ఒక పాండమిక్ సిచ్యువేషన్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని అరెస్ట్ చేసే విధానం అది చాలా విమర్శలకు తావిచ్చింది. ప్రాబబ్లీ ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు నోటీస్ ఇవ్వచ్చు, మీరు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు, మీరు విచారణకు రమ్మని అడగవచ్చు ఎఫ్ఐఆర్ కట్టిన సందర్భంలో. కానీ ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే ఎవరి దగ్గర నుంచి రిపోర్ట్ లేకుండా ఎఫ్ఐఆర్ సుమోటోగా, దట్ వాస్ ది పాయింట్ అవుట్ బై ది ఆనరబుల్ సుప్రీంకోర్టు నవ్వు ఈరోజు ఆర్డర్లో కూడా అదే పాయింట్అవుట్ చేసింది. సుమోటోగా డిఐజీ సిఐడి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయటం, ఆయనే ఇన్వెస్టిగేషన్ చేయటం, విక్టిమ్స్ ఎవరు లేకుండా ఎఫ్ఐఆర్ తీసుకోవటం, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ అవర్స్లో ఇమీడియట్గా రఘురామకృష్ణరాజు గారిని 100 మంది పోలీసులు వెళ్ళి ఇతర రాష్ట్రాలు వెళ్ళి అరెస్ట్ చేయటం, ఒక తీవ్రవాదిని పట్టుకున్నట్టుగా పట్టుకొని రావటం, హాస్పిటల్ దగ్గరికి తీసుకొచ్చే సందర్భంలో డాక్టర్స్ దగ్గర ప్రాపర్గా ఎగ్జామినేషన్ చేయించకుండా ఆయన ఒంటి మీద గాయాలు రికార్డ్ చేయకపోవటం, సబ్సిక్వెంట్గా కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని కంప్లై చేయకుండా హైకోర్టుకు వెళ్ళటం, హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా గవర్నమెంట్ డాక్టర్లు దొంగ రిపోర్ట్ ఇవ్వటం, దీన్ని సుప్రీంకోర్టుకి ఇమ్మీడియట్గా ఆయన క్యారీ చేయటం, సుప్రీంకోర్టు ఆర్మీ డాక్టర్స్కి ఒక లీగల్ ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ పర్యవేక్షణలో, స్పెషల్ అధికారి పర్యవేక్షణలో ఎగ్జామినేషన్ ఆఫ్ ఎంటైర్ ఇంజురీస్ చేయటం అనేది చాలా చకచకా జరిగిపోయిన పరిణామాలు. బహుశా ఇది నిజంగా గవర్నమెంట్కి చాలా అప్రతిష్ట తీసుకొచ్చే అంశాలు. ప్రతి సందర్భంలోనూ కూడా రఘురామకృష్ణరాజు గారు ఎంపీ అన్న విషయం మర్చిపోయి ఒక సామాన్యుడి కంటే ఒక టెర్రరిస్ట్ పట్ల బిహేవ్ చేసిన విధానంగా బిహేవ్ చేయటం వల్ల చట్టపరంగా దీని మీద చాలా అంశాలు భవిష్యత్తులో ఫిక్స్ అయ్యే అవకాశం ఉందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు అంతటితో వదులుతాడని నేను అనుకోవటంలా. సో ఈజ్ మీటింగ్ ఆల్ ది బిగ్ విగ్స్, పొలిటికల్ బిగ్ విగ్స్. హోమ్ మినిస్టర్ అవుతున్నారు, నాకు తెలిసి రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉంది, ప్రధానమంత్రిని కలిసే అవకాశం ఉంది. సో సుప్రీంకోర్టులో పదే కేసులు వేస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా 124A ఈ రఘురామకృష్ణరాజు గారు చేసేటువంటి పోరాటంలో 124A అంటే డెఫినేషన్ అంటే నేనేమనుకుంటానంటే 1952లోనే దీని మీద ఒక డెఫినేషన్ వచ్చింది. సో ప్రత్యేకంగా అసలు 124Aని ఇంటర్ప్రిట్ చేసే అవకాశం 5 జడ్జిల ధర్మాసనం చేసేసింది. కాబట్టి నాకు తెలిసి అసలు ఈ సెక్షన్ ఉంచాలా వద్దా, ఇప్పుడు చాలా సెక్షన్స్ 397 ఉంది, దీన్ని సుప్రీంకోర్టు తీసేయమని సలహా ఇచ్చింది. 497 ఉంది, దీన్ని తీసేయమని సలహా ఇచ్చింది. సో నౌ ది సెక్షన్స్ ఆర్ నో మోర్ ఇన్ ఫోర్స్. సో అలాగే 124A మీద ఖచ్చితంగా ఒక రాజ్యాంగ ధర్మాసనం ఏర్పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వాలకి ఆర్టికల్ 356 ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలని రద్దు చేయడానికి దుర్మార్గంగా ప్రయోగించిన సందర్భాలు ఉన్నాయో, రఘురామకృష్ణరాజు గారు మేనకా గాంధీ గారి కేసు పాస్పోర్ట్ కేసు అంటాం, ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులను ఎలా నిలబెట్టాలి అనే సందర్భంలో ఇప్పటికీ అదే ప్రెసిడెంట్. డికే బస్సు కేసు అరెస్ట్ ఎట్లా చేయాలి, అట్లాగా రఘురామకృష్ణరాజు గారి కేసు నాకు తెలిసి ఇంకొక 50-60 సంవత్సరాలకి
ప్రెసిడెంట్గా మిగలబోతుందని అయితే నేను అనుకుంటున్నాను. లీగల్గా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇబ్బంది పడుతుందని అయితే నాకున్నటువంటి ప్రధానమైనటువంటి భావన. రాజకీయంగా కూడా రఘురామకృష్ణరాజు ఈ గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు 124A ఇష్టానుసారంగా వాడుతున్నాయి, దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనేటువంటి కీలక వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి. అంటే ఏంటి, ఏ విధంగా ఉండబోతుందంటారు అది? ఇక్కడ ఒకటండి, రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 124A సెక్షన్కి బేసిక్గా కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు వ్యతిరేకం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా కేసెస్లో ఈ మధ్యకాలంలో మోడీ ప్రభుత్వమే జర్నలిస్టుల మీద ప్రయోగించింది. జేఎన్యూ స్టూడెంట్స్ ఒకళ్ళు పాకిస్తాన్కి జిందాబాద్ అన్నప్పుడు ఒక పోస్ట్ పెడితే, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఆ పోస్ట్ని లైక్ చేసిన 20 మందికి మీద కూడా 124A కట్టి వాళ్ళని కూడా ప్రాసిక్యూట్ చేసిన సందర్భం. ఇక్కడ సుప్రీంకోర్టు కానీ లేకపోతే లీగల్ ల్యూమినరీస్ లీగల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఇది 124A బేసిక్గా ఇది ఒక దుర్మార్గపు సెక్షను, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే సెక్షన్ అని అనటం లేదు. ఒకవేళ అలా అనే పరిస్థితి అయితే ఖచ్చితంగా దీని మీద చాలా సందర్భాల్లో 124A ఛాలెంజ్ చేస్తూ పడతాయి. కానీ 124A దుర్వినియోగం చేస్తున్నారు. సెక్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గుడ్ అండి. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడిన ప్రభుత్వాన్ని ఇతర దేశాలతో అంటే ఈ సెక్షన్ ఇన్సర్ట్ చేసిన నేపథ్యం కూడా చూసుకోవాలి. ఇప్పుడు బాలగంగాధర తిలక్ మీద దీన్ని ప్రయోగించారు. మహాత్మా గాంధీ యంగ్ ఇండియా సందర్భంలో ఒక ఆర్టికల్ రాసినప్పుడు దీన్ని ప్రయోగించారు. అంటే బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి భారతీయులు ఆత్మగౌరవ నినాదంతో ఒక స్వతంత్ర పోరాటం చేసే సందర్భంలో బ్రిటిష్ వాళ్ళు తమను రక్షించుకోవడానికి 124A సెక్షన్స్ని ఇన్సర్ట్ చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ 1947 తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ఈ సెక్షన్ అవసరం ఉందా అంటే ఇట్స్ ఎ డిబేటబుల్ పాయింట్. అయితే సుప్రీంకోర్టు ఉద్దేశం ఏమై ఉండొచ్చు అంటే 124A ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఇల్లీగల్, బట్ the way the manner in which the governments are interpreting, the manner in which the government, state governments and central government are misusing the definition itself has to be looked into అనేది ఒక కాన్సెప్ట్. నాకు తెలిసి అసలు లుక్డ్ ఇంటూ అనవసరం లేదు. ఆస్ట్రేలియా దీన్ని సెడిషన్ని తీసేసింది, అమెరికా సెడిషన్ని తీసేసింది, యుఎస్ఎస్ఆర్ దీని మీద ఒక సెక్షన్స్ మొత్తాన్ని డిలీట్ చేసి కొత్త సెక్షన్స్ అంటే దీన్ని ఆల్టర్నేటివ్ ఫార్మ్ ఆఫ్ సెక్షన్గా మార్చవచ్చు తప్ప 124A మియర్ డెఫినేషన్ ప్రతి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మిస్యూజ్ చేస్తున్నాయి. కాబట్టి మీకు ఒక విషయం చెప్పి ముగిస్తానండి. తమిళనాడు గవర్నమెంట్ కొన్ని వేల మంది మీద సెడిషన్ యాక్ట్ పెట్టింది. కారణం ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైతే ధర్నాలు రాస్తారో కాల్ చేస్తారో వ్యతిరేకంగా వాళ్ళందరి మీద సెడిషన్ యాక్ట్ పెడుతున్నారు. సో సెడిషన్ యాక్ట్ అనేది సెడిషన్ సెక్షన్ అనేది అది విధిగా దీని మీద ఇది మిస్యూజ్ అవుతుంది. కాబట్టి అసలు ఈ సెక్షన్ ఉండాలా లేదా అనే అంశం మీద కూడా సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకుంటుందని నేను అనుకుంటున్నా. తీసుకునేంత వరకు రఘురామకృష్ణరాజు వదులుతాడని నేనైతే అనుకోవటంలా. ఎస్ రైట్ శ్రీనివాస్ గారు, అంటే తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాయడం, ఆర్మీ ఆసుపత్రిలో జరిగిన విధానం కానీ ఇతరత్ర వాటిపైన తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా ఈ వివాదంలోకి లాగారని మనం అనుకోవచ్చు. అంటే ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అంటారు? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రఘురామకృష్ణరాజు గారు లేఖ రాసింది ఆర్మీ ఆసుపత్రి గురించి కాదండి. అందులో 2 విషయాలు రాశారు. ఒకటి, ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నగరంలో తనని అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు గచ్చిబౌలి పోలీస్ హౌస్ ఆఫీసరు, స్టేషన్ హౌస్ ఆఫీసరు, సైబరాబాద్ కమిషనరు వీళ్ళు బాధ్యతారహితంగా వ్యవహరించారు. వాళ్ళ బాధ్యత నిర్వహించినట్లయితే ఆ అరెస్ట్ జరిగేది కాదు. అంటే చట్ట వ్యతిరేకంగా జరిగిన అరెస్ట్కి వాళ్ళ బాధ్యత కూడా ఉంది అని కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఆర్మీ ఆసుపత్రిలో జరిగింది ఏంటంటే అక్కడ ఆసుపత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డి గారు, ఆయనతో అనేక సార్లు మాట్లాడిన టీటీడీ ఏఈఓ ధర్మారెడ్డి గారు ఇంతకుముందు డిఫెన్స్ శాఖలో పనిచేశారు. ఇప్పుడు కూడా ఆయన టీటీడీలో డిప్యూటేషన్ మీద ఉన్నారు. అలాగనే గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి గారు, వీళ్ళ ముగ్గురు ఆయన్ని ఆర్మీ ఆసుపత్రి నుంచి పూర్తి స్థాయి చికిత్స పూర్తి కాకుండానే డిశ్చార్జ్ చేయించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులకి అప్పగించి మళ్ళీ అరెస్ట్ చేయించడానికి ఆర్మీ ఆసుపత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డి గారు ఇతరులకు సహకరించారు. అందులో భాగంగా అది కేవలం ఆరోపణగా కాకుండా గుంటూరు సిఐడి పోలీసులు ఆర్మీ ఆసుపత్రిలో భోంచేసిన
అక్కడ ఉన్నటువంటి ఆధారాలు కూడా రక్షణ శాఖ మంత్రికి చూపించారు. కాబట్టి ఈ ప్రభుత్వాలు పౌర హక్కులు మానవ హక్కులు ఉల్లంఘిస్తూ ఎంతోమందిని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారికి ఇది ఎదురైంది కాబట్టి ఆయన ఇప్పుడు మొత్తం వ్యవస్థతో ఢీకొంటున్నాడు. ఇందాక సోదరుడు శ్రావణ్ చెప్పినట్టు ఈ పోరాటం ఒక మైలురాయిగా మిగిలి పౌర హక్కులకు సంబంధించి మానవ హక్కులకు సంబంధించి కొత్త నిర్వచనాలు వచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగా ఈ 124A ఏదైతే ఉందో దీని మీద చర్చ జరగాలి, దీన్ని ఎవరి మీద వాడాలి అని కొంతమంది మాట్లాడుతున్నారు. నేనైతే బేషరతుగా దీన్ని రద్దు చేయాలి, తీసేయాలని చెప్తున్నాను. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి తరిమేయటానికి భారతీయులు స్వతంత్ర పోరాటంలో భాగంగా ఉద్యమాలు చేస్తే అది దేశద్రోహంగా రాజద్రోహంగా పరిగణించి వాళ్ళని ఇతర దేశాల్లో కూడా జైల్లో పెట్టిన చట్టం ఇది. మరి స్వతంత్ర భారతదేశంలో భారతీయుల మీద దీని భారత శిక్షా స్మృతిలో భారతీయుల్ని దేశద్రోహులుగా ప్రకటించే అసలు ఈ చట్టమే తప్పు. ఇన్ని రోజులు ఎందుకు దీన్ని ప్రభుత్వాలు రద్దు చేయలేదు, తీసేయలేదు అంటే 99% బ్రిటిష్ పాలనకి ఈ రోజున్న పాలనకి తేడా లేదు. తెల్లవాడు పోయాడు, నల్లవాడు వచ్చాడు అంతే. ఈరోజు తెలంగాణలో ఏముంది? తెలంగాణ రాకముందు ఎలా ఉందో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే దోపిడీ జరుగుతుంది. డెవలప్మెంట్ ఏం లేదంట. దోచుకునే వాళ్ళు మారారు, దోపిడీ మారలేదు, దోపిడీ ఆగలేదు. అలాగే ఈ చట్టాలన్నీ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నాం. అన్ని విషయాల్లో కూడా అభివృద్ధిలో కూడా పూర్తి స్థాయిలో విపరీతమైనటువంటి డెవలప్మెంట్ ఉంది. దేశమే మమ్మల్ని కీర్తిస్తోందని చెప్తున్నారు కదా. మరి ఆ రాజకీయ అంశాల్లోకి ఎలా తెలుసుకోలేదండి. కారణం ఏంటంటే అబద్ధాలు మాట్లాడే వాళ్ళని మళ్ళీ వాళ్ళతో వాదించడం అనవసరం. ఎందుకంటే ఎంతమందికి వ్యాక్సిన్ వేశారు అనే దాన్ని ఆధారంగా మీరు మొదటి స్థానంలో ఉన్నారా, ఏ స్థానంలో ఉన్నారా ప్రతి ముఖ్యమంత్రి ప్రశ్నించుకోవాలి. గ్లోబల్ టెండర్లు పిలిచాము అంటే సో దాని ప్రకారం దేశవ్యాప్తంగా కూడా పడుతుందని చెప్తున్నారులేండి. ఈ మధ్య నాతో ఒక మిత్రుడు అన్నది ఏంటంటే ఎలాంటి వాళ్ళు మన దేశంలో ముఖ్యమంత్రులుగా ఉన్నారు, ప్రధానమంత్రిగా ఉన్నారు అనేది కరోనా మనకు చూపించింది. అంటే ఎంత బాధ్యతారహితమైన వ్యక్తులు, ఎంత అసమర్థులు, ఎంత స్వార్థపరులు, ఎంత అసలు ముందు చూపు లేని వాళ్ళు ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా మనం ఎన్నుకున్నాం అని కరోనా మనకు చెప్పింది. ఇప్పటికి కూడా చూడకపోతే మన దౌర్భాగ్యం. ఇప్పటికి కూడా ఏ ముఖ్యమంత్రి అయినా దేశంలో ఏ ముఖ్యమంత్రి ధైర్యం చేయట్లేదు. ఒక మోడీయే డైరెక్ట్గా 2-3 సార్లు చెప్పాడు కరోనాని జయించామని. తెలంగాణ విషయంలో కరోనా గురించి కేసీఆర్ అసెంబ్లీలో ఏం మాట్లాడాడో మళ్ళీ ఒకసారి వీడియో చూసుకుంటే చాలు, నేను చెప్పాల్సిన పని లేదు. రైట్. దీపక్ రెడ్డి గారు ఏంటంటే దాదాపుగా ఒక ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయితే పోరాటం చేయగలుగుతున్నారు, కానీ సామాన్యుల పరిస్థితి ఏంటి అనేటువంటి మాట ప్రధానంగా కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఛానల్స్ మీద కూడా తమకు అనుకూలంగా వార్తలు వేయకపోతే ఛానల్స్పై చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు ఏంటి? దీన్ని ఏ విధంగా చూడాలంటారు ఓవరాల్గా? నాకన్నా ముందు మన ఇద్దరు సోదరులు అద్భుతంగా కొన్ని విషయాలు చెప్పినారండి. ఒకటి ఏంటంటే అక్కడ ఆంధ్రాలో జరిగిన ఇష్యూలు శ్రవణ్ గారు చాలా క్లియర్ గా చెప్పినారు, సో అవి నేను ఇప్పుడు చెప్పబడలేదు. తర్వాత మన సోదరుడు అప్పుడు తెల్లోళ్ళు పోయి ఇప్పుడు నల్లోళ్ళు వచ్చినారు, అదే విధంగా ఉంది కదా అనేది, అది కూడా చాలా యాప్ట్ రిమార్క్ ఇప్పుడు సమయంలో. ఎందుకు అని అంటే మన ఫౌండింగ్ ఫాదర్స్ మన స్వాతంత్రం వచ్చినప్పుడు ఒక గొప్ప రాజ్యాంగము, గొప్ప వ్యవస్థ, గొప్ప దేశం కావాలని ఆ రోజు కలలు కన్నారు. కానీ 74 సంవత్సరాలు ఇప్పుడు అయిపోయిన తర్వాత వాళ్ళు కనిన కళలు నిజం అవుతున్నాయా లేదా అని ఈరోజు అందరూ ఒక డిబేట్ చేయాల్సిన సమయం వచ్చింది. ఒక అధికారంలో ఉండే ప్రభుత్వము ఈ విధంగా విచ్చలవిడిగా వాళ్ళు ఎట్లా కావాలో అట్లా ముందుకు పోతారు వితౌట్ ఫాలోయింగ్ ద రూల్స్. మనం 74 సంవత్సరాలు కట్టుకున్న ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కొలాప్స్ చేస్తారు అని అంటే ఇంత ఈజీగా చేయగలుగుతారా? చేయగలిగితే ఆ భారతదేశంలో ఏ ఒక్క పౌరుడికి ఆ సేఫ్టీ అనేది ఉందా అనేది ఇది ఆలోచించాల్సిన సమయం.
సో ఇప్పుడు రఘురామ కృష్ణంరాజు గారు ఒక లెటర్ కేసీఆర్ గారికి రాసినారు. ఆ లెటర్ లో వారు రేజ్ చేసిన పాయింట్స్ మన వ్యవస్థలో ఉండే లోపాలని ఏ విధంగా చూపిస్తుంది అంటే, ఒక తప్పు కాదు, తప్పు పైన తప్పు చేసుకుంటా పోతుంటే కూడా ఎక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మన సిస్టమ్ లో రాకుండా పోతుంది అంటే ఇది ఒక విధంగా బాధాకరం. పోలీస్ మాన్యువల్ అని ఒకటి ఉందండి, దాంతో క్లియర్ గా ప్రొసీజర్స్ రాస్తుండే, ప్రతి దానికి మీరు ఇట్టిట్ట చేయాలా అని రూల్స్ ఉండే. ఆ ప్రొసీజర్స్ దాంతో మెన్షన్ చేసిన విధంగా ఇక్కడ అరెస్ట్ అనేది హైదరాబాద్ ఎపిసోడ్ నేను చెప్తున్నాను, అది ఫాలో కాలేదు. ప్రైమరీ అక్కడ ఆ స్టేషన్ హౌస్ ఎక్కడ నుంచి ఈ మనిషిని లిఫ్ట్ చేయాలనుకుంటున్నారు రఘురామ కృష్ణంరాజు గారిని, ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ దృష్టికి తీసుకోపోయి ఆయన చెక్ చేయాలి, అసలు ప్రైమా ఫేసి ఇక్కడ కేసు ఉందా లేదా, ఫ్యాక్ట్స్ చూడాలి, అసలు ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయిందా లేదా చూడాలి, అసలు ప్రాపర్ ప్రొసీజర్ ఆఫ్ అరెస్ట్ అవుతుందో లేదో చూడాలి. ఏ ఒక్కటి ఆయన చూడలేదు, అసలు ఎఫ్ఐఆర్ ఉందనేది కూడా చూడలేదు. సరే పోనీ ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి మీరు ఎత్తుకోబోతున్నప్పుడు ఒక ట్రాన్సిట్ పర్మిట్ అనేది ఉంటది, అంటే ఎత్తుకోబోతున్నట్టు ఒక రిస్క్ ఉందని చెప్పి ఒక ఉంటది, అది రిసీవ్ చేసుకోలేదు. అదే విధంగా ఎత్తుకోపోయే ముందు అరెస్ట్ అప్పుడు హెల్త్ చెకప్ చేయించుకోవాలి, అది మాన్యువల్ లో ఉంది, అక్కడ హాస్పిటల్లో చెక్ చేసి హీస్ ఫిట్ అని చెప్పి తర్వాత పంపించాలి, అది కూడా వీళ్ళు చేయలేదు. తర్వాత ప్రీ అరెస్ట్ ప్రొసీజర్స్ కొన్ని ఉన్నాయి, అవి ఫాలో చేయలేదు. సరే వీళ్ళకి సంబంధించిన ఎంపీకి సంబంధించిన ఒక సీనియర్ దగ్గర వీళ్ళు పర్మిషన్ తీసుకోవాలా, అది ఏ విధంగా చేయలేదు. కారులోకి ఏ విధంగా వారిని దోస్తున్నారు అంటే దట్ కమ్స్ అండర్ అసాల్ట్. సో అటువంటి దగ్గర ఈ ఆఫీసర్ సరిగ్గా ఈ ప్రొసీజర్ ఫాలో అవుతుందా లేదా, ఆయన హక్కులు కాపాడుతున్నారా లేదా అని చెప్పి చూడాలా, అది ఈయన చూడలేదు. ఇప్పుడు ఈయనని నాకు తెలిసి మన సిస్టమ్ ఇప్పుడు కరెక్ట్ అయితే ఫస్ట్ ఆఫీసర్ ని సస్పెండ్ చేయాలి. ఇప్పుడు మీరు అరెస్ట్ చేసే ముందు డ్రెస్ లో రావాలి, మీరేం దొంగలు కాదు కదా, పోలీసు వాళ్ళే కదా. సో క్లియర్ గా సుప్రీం కోర్టు చెప్పుంది యూ హావ్ టు గో ఇన్ ద డ్రెస్ అని, ప్రాపర్ డ్రెస్ లో పోయి ఇదిగో ఈ కేసులో అని చెప్పి వాళ్ళకి ఇచ్చి మేము దీంతో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేదానికి ఏం కష్టం అండి? ఎందుకు నిమిషానికి ఒక కాగితం చింపేస్తా ఉండరు, ఏమి ఇవ్వకుండా ఎందుకు ఎత్తుకోపోయినారు? ఇజంట్ ఇట్ కన్సిడర్డ్ కిడ్నాప్ అని చెప్పి నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నాను. తర్వాత ఇక్కడ ఒకటి, ఎప్పుడు ఎంపీ స్థాయి వాళ్ళని తీసుకుంటారంటే ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆయన సీనియర్ దగ్గర కూడా చెప్పాలా, ఇంటిమేట్ చేసి పర్మిషన్ తీసుకోవాలా, ఆ కాగితం కూడా లేదు. ప్లస్ ఇది కోవిడ్ టైంలో ఇంటర్ స్టేట్ పోయేదానికి ఇప్పుడు కొన్ని నార్మ్స్ ఉన్నాయి, ఆ నార్మ్స్ కూడా ఫాలో చేయలేదు. సో ఏ ఒక్కటి చేయకపోతే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ అ ప్రొఫెషనల్ ఇల్లీగల్ కిడ్నాప్ బై ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. సో ఈ స్థాయికి వ్యవస్థని అన్ని విధాలుగా వీళ్ళు ఏ విధంగా నిర్వీర్యం చేశారు, ఎందుకు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కికెన్ కాలేదు అనేది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే వాళ్ళంతా ఆలోచించాల్సిన పరిస్థితి. సరే ఇప్పుడు రఘురామ కృష్ణంరాజు గారు ఆర్మీ హాస్పిటల్ ఎపిసోడ్ చెప్పినారు. అక్కడ ఏమని చెప్పినారు, కేపీ రెడ్డి అని అక్కడ ఒక రిజిస్ట్రార్ ఉన్నాడు, ఆయన ఒత్తిడి తీసుకొని వచ్చిన నన్ను ఇమీడియట్ గా పంపించేయమని చెప్పి ధర్మారెడ్డి గారు ఈయన సేమ్ డిపార్ట్మెంట్ వీళ్ళిద్దరు కలుసుకున్నారు, ఆయనకి ఈడకి వచ్చినాడు అని అన్నారు. వచ్చినాడో లేదో నాకు తెలియదు, అది చెక్ చేయాలా, కానీ ఫోన్ రికార్డ్స్ తెప్పిస్తే క్లియర్ గా తెలిసిపోద్ది అని చెప్పి అంటున్నాడు. సో వాళ్ళిద్దరూ కలిసి ఒక 15 మందిని పోలీసు వాళ్ళని అక్కడ పెట్టి హ్యాండ్ ఓవర్ చేయాలా అని చెప్పి ఒక ప్లాన్ పన్నారు అని. అది ఎట్లా రుజువు పడింది? ఆ 15 మందికి బిల్లులు ఈయన అకౌంట్ లో పడిపోయినాయి. సో రుజువులు దొరికినాయి. సో 15 మంది అక్కడ వెయిట్ చేస్తూ ఉండేరు, వాళ్ళు తీసుకోపోవాలా అని చెప్పి ప్రయత్నించినారు అని చెప్పి. సో క్లియర్ గా వాళ్ళు ఎక్స్పోజ్ అయినారు. సో ఒకసారి కోర్టు బెయిల్ ఇచ్చి అది కూడా కన్సిడరేట్ జ్యుడిషియరీ ఇది అని అన్నప్పుడు ఏ విధంగా మళ్ళా ఈ విధంగా వీళ్ళు ప్లాన్ బన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇది ప్యూర్లీ ఇల్లీగల్, ఒక కక్ష విధంగా ముందుకు పోతున్నాయి. అదే రాజ్నాథ్ సింగ్ గారి దగ్గరికి తీసుకోపోయినారు. ఇప్పుడు ఆర్మీ హాస్పిటల్ అది, అక్కడ మీకు సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటది, అక్కడ లాగ్ బుక్స్ ఎవరు వచ్చినారో ఎవరు పోయినారో ఉంటది, ఈ హాస్పిటల్ బిల్స్ లో రుజువులు ఉన్నాయి, ఈ 15 మంది ఆడు ఉన్నట్టు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఆఫీసర్స్ అందరు